తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది అనేటువంటి ఒక నినాదం బలంగా వినిపించింది. ఇప్పుడు నిజంగానే తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వబోతోంది. ఇది నేను కేవలం పోలిక కోసం చెప్పడం లేదు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం బంగారాన్ని తవ్వి తీయబోతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో బొగ్గుని బంగారంగా చూస్తారు. ఇక్కడ బొగ్గే బంగారం. ఎందుకు అంటే చాలా జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తూ ఉంది. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలోనూ బొగ్గును బంగారంగానే చూస్తూ ఉంటారు. అది వారి నినాదం, విధానం కూడా. ఇప్పుడు అదే సింగరేణి కాలరీస్ బొగ్గును దాటి మరో అడుగు ముందుకు వేగిపోతుంది. బంగారాన్ని వెలికి తీయబోతోంది. దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. దానికి తొలి అడుగుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనింగ్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఇవాళ సింగరేణి కాలరీస్కు తెలంగాణలో ఉన్నటువంటి బంగారు కాపర్ బ్లాక్ని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. అక్కడ పరిశీలించి సాధ్యాసాధ్యాలు, అక్కడ బంగారం వెలికితీతకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను స్వయంగా మదింపు చేయనున్నారు. దీనికి సంబంధించి సింగరేణి కాలరీస్కు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లో ఆయన ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా గురువారం స్వయంగా దేవదుర్గ, కర్ణాటకలో సింగరేణి కాలరీస్కు దేవదుర్గ బ్లాక్ ఉంది, అక్కడకు వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా ఆయన పరిశీలించనున్నారు. బంగారం వెలికితీతకు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించనున్నారు. దేవదుర్గ బ్లాక్ అనేది తెలంగాణకు ఒక గోల్డ్ మైన్ కాబోతుంది. నిజంగానే అది గోల్డ్ మైను. అంతేకాకుండా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక సిరి అంటాం కదా, ఇది సింగరేణి సిరి అనుకోవచ్చు, లేకపోతే తెలంగాణ సిరి అనుకోవచ్చు. ఇది త్వరలోనే సాకారం కాబోతోంది. అయితే ఇప్పటికీ అందులో ఎంత బంగారం ఉంటుంది, ఎంతవరకు వైబిలిటీ ఉంటుందనే విషయం తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇనీషియల్ వర్క్ ప్రారంభమైంది. ఇది ఎప్పుడు మొదలైందంటే కొన్ని దశాబ్దాలుగా సింగరేణి కేవలం బొగ్గు తవ్వకాలు మాత్రమే చేపడుతోంది. అయితే దానికి మించి మిగతా మినరల్స్, వేరే మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కూడా చేయాలనేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా 2025లో కర్ణాటకలో ఉన్నటువంటి దేవదుర్గ గోల్డ్ కాపర్ బ్లాక్ ఆక్షన్కి వచ్చినప్పుడు సింగరేణి కాలరీస్ బిడ్డింగ్కి వెళ్ళి L1గా నిలిచింది. అంటే ఆ గోల్డ్ బ్లాక్ సింగరేణి కాలరీస్కి అలాట్ అయింది. ఇప్పుడు దాంట్లో పని ఏ విధంగా మొదలు పెట్టాలనేది చేపట్టున్నారు. స్వయంగా డిప్యూటీ సీఎం, మైనింగ్ మంత్రి కూడా అయినటువంటి భట్టి విక్రమార్కే స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఆయనే క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. కాబట్టి త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సింగరేణి కాలరీస్కి చెందినటువంటి ఎక్స్ప్లోరేషన్ విభాగం ఈ బాధ్యతలను చూస్తోంది. త్వరలోనే వాళ్ళు అక్కడ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే దేవదుర్గ, కర్ణాటకలో చాలా చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నాయి. కర్ణాటక సరిహద్దుల్లో కూడా, ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో కూడా ఉన్నాయి. ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రారంభమైంది. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీ చేపడుతోంది. వాళ్ళ ప్రొడక్ట్ కూడా బయటికి తీశారు. అదే క్రమంలో అదే బోర్డర్ ప్రాంతంలో ఇప్పుడు తెలంగాణ బ్లాక్ను దక్కించుకుంది. ఇక్కడ తెలంగాణ సింగరేణి ద్వారా ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేయబోతోంది. అది గనక అందులో సఫిషియంట్ అమౌంట్ గోల్డ్ గనక దొరికినట్లయితే తెలంగాణకు సంబంధించి ఒక గొప్ప ఆదాయ వనరుగా అనుకోవచ్చు. సింగరేణి కాలరీస్కి సంబంధించి మరో ఆదాయ వనరు అనుకోవచ్చు. కేవలం గోల్డ్ అని మాత్రమే కాకుండా క్రిటికల్ మినరల్స్ దిశగా సింగరేణి కాలరీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా గోల్డ్, కాపరు ఇవి కాకుండా ఇప్పుడు ఎక్కువగా యూటిలిటీస్లో వాడేటువంటి మినరల్స్ ఏంటంటే కోబాల్టు, గ్రాఫైటు, ఎక్కువగా వీటంటే లిథియం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈవీ వెహికల్స్లో కానీ, లేకపోతే మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్ బ్యాటరీస్, కార్ల బ్యాటరీస్లో కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్లో కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో కానీ, వీటన్నింటిలో కూడా ఈ క్రిటికల్ మినరల్స్ యూసేజ్ ఎక్కువగా ఉంది. వీటిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు దేవదుర్గ బ్లాక్లో గోల్డ్, కాపర్ 2 ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు త్వరలో మరిన్ని చోట్ల ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ కూడా చేపట్టబోతున్నారు. ఇప్పటికైతే రాష్ట్ర ప్రజలందరికీ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గోల్డ్ మైనింగ్ ప్రారంభించబోతోంది త్వరలోనే. అది గనక సక్సెస్ అయితే కనుక ఒక భారీ కానుక అనుకోవచ్చు తెలంగాణకి. అది ఎలా ఉంటుంది, సింగరేణి కాలరీస్ చేపడుతున్నటువంటి బొగ్గు తవ్వకాన్ని దాటి తొలిసారిగా చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందని చూద్దాం.
ధన్యవాదాలు.